ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. यीशु मसीह के प्रशस्त नाम से आप सबको होसन्ना सेवकाई के तरफ से वंदनाएं हैं. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి हे प्रियो, पवित्र शास्त्र में 119వ కీర్తన 151వ వాక్యాన్ని నేను చదువుతాను. 119 भजन 151 पद में पढ़ता हूँ. ఆలకించండి. सुनिए. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. हे यहोवा, तू निकट है और तेरी सब आज्ञाएं सत्य है. చూడండి, వాక్య భాగంలో దేవుడు సమీపముగా ఉంటాడట. देखिए, इस वचन में परमेश्वर समीप रहते हैं. ఎవరికో కాదు, నాకు నీవు సమీపముగా ఉన్నావు అని ఈ కీర్తనల్లో మనం గుర్తిస్తున్నాము. किसी और के नहीं, मेरे समीप परमेश्वर है करके इस भजन में हम पहचान सकते हैं. ప్రతి వ్యక్తి కూడా దేవుడు తోడుగా ఉండాలని, సమీపమై ఉండాలని ఆశిస్తారండి. हर एक व्यक्ति परमेश्वर के नजदीक रहने की आशा करता है. అయితే కొంతమందికి దేవుడు తోడుగా ఉన్నట్లు మనం గుర్తించగలుగుతాం. लेकिन कुछ लोगों को परमेश्वर समीप है करके हम पहचान सकते हैं. మరి ఆ సమీపముగాను తోడుగాను ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క, ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు ఏమై ఉంటాయి? और परमेश्वर जिसके समीप रहते हैं, ऐसे व्यक्तियों का अनुभव, उनके पहचान कैसी होती है? అందరికీ సమీపముగా ఉంటాడా? కాదు. क्या सबके समीप परमेश्वर रहता है? नहीं. అందరికి తోడుగా ఉంటాడా? కానే కాదు. क्या सबके संग रहता है? नहीं. శాంసను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని అనుకున్నాడు. शिमशोन परमेश्वर उसके साथ है करके सोचा था. అతనిని ఎడబాసిన సంగతి అతను గుర్తించలేకపోయాడండి. परमेश्वर ने उनको छोड़ दिया, ये वो पहचान नहीं पाए हैं. ఇలాగ అనేక మంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. बहुत से लोग परमेश्वर मेरे साथ है, मेरे समीप है करके सोचते रहते కానీ हैं. ఆయన మాత్రం కొందరికి మాత్రమే సమీపముగా ఉన్నట్లు మనం గుర్తిస్తున్నాం. लेकिन वो कुछ लोगों के समीप ही है करके हम पहचान सकते हैं. ఎవరికి సమీపంగా ఉంటాడు? किसके समीप होते हैं परमेश्वर? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి देखिए, पवित्र शास्त्र में 34వ కీర్తన 34वां भजन 18వ వాక్యాన్ని చదువుతున్నాను. 18वां पद में पढ़ूंगा. విరిగిన హృదయము గల వారికి यहोवा टूटे मन वालों के యెహోవా ఆసన్నుడు. समीप रहता है. ప్రియులారా, చూడండి, हे प्रियो, देखिए ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు? किसके समीप वो रहते ఎవరికి हैं, ఆయన ఆసన్నుడై ఉంటాడు? किसके नजदीक वो रहते हैं? విరిగిన హృదయము గలవారికి. टूटे मन वालों ఈ के. విరిగిన హృదయము అనేది ये टूटा मन जो మనకు है, ఎంతో పాఠాన్ని నేర్పిస్తుందండి. ये हमें बहुत सीख सिखाता है. అంటే మన హృదయం విరగడము అంటే అర్థం ఏంటి? हमारा हृदय टूटने का मतलब क्या है? ఆయన మనకు సమీపముగా ఉండాలి అనుకున్నప్పుడు उनको जब हम अपने समीप चाहते हैं, ఈ లోకం మనకు దూరం కావాలండి. ये संसार हमसे दूर होना ఈ चाहिए. లోక కార్యక్రమాలు కాస్త దూరం అవ్వాలండి. और इस संसार के जो कार्यक्रम है उसे दूर होना चाहिए. ఈ లోక సంబంధమైన ఆచార సంబంధమైనవి దూరం కావాలండి. और इस संसारिक रीति रिवाज दूर होना है. లోక సంబంధమైనవి, దైవ సంబంధమైనవి రెండు కలిసి ఉండలేవు. और सांसारिक और दैविक संबंध दोनों एक साथ मिलके नहीं रह सकता है. వెలుగు ఉంటే చీకటి దూరం అవుతాది. और जब उजाला होता है तब अंधकार दूर होता है. చీకటి ఉందంటే వెలుగు లేదని అర్థం. अंधकार होने का मतलब उजाला नहीं है. వెలుగు చీకటి రెండు కలిసి ఉండలేవు. अंधकार और उजाला दोनों मिलके नहीं रह सकते. ఉంటే మరణం ఉంటుంది, या तो मृत्यु रहता है, ఉంటే జీవం ఉంటుంది. नहीं तो जीवन रहता है. జీవము మరణం కలిసి ఉంటాయా?
मृत्यु और जीवन क्या मिलके रहता है? ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఆయన మనకు సమీపమై ఉండాలి అనుకుంటే अगर हम चाहते हैं कि वो हमारे समीप रहे, ఈ లోక సంబంధమైనవి మనలో దూరం కావాలండి. ये सांसारिक चीजें हमसे दूर होना ఈ चाहिए లోక సంబంధమైన వాటి మీద మన మనసు విరగాలండి. और इस सांसारिक चीजों के ऊपर से हमारा दिल टूटना ఏదో है ప్రతిఫలాపేక్ష కోరి ప్రార్థించడం కాదు. और प्रतिफल की लालसा करते हुए प्रार्थना नहीं करना है। ఏదో దేవుడు మేలు చేస్తాడంట అని ఆశించి ఆయనను వేడుకోవడం కాదు. परमेश्वर भलाई करता है करके लालसा करते हुए उनसे विनती करना नहीं। ఆయన మనకు సమీపమై ఉండాలి, वो हमारे समीप रहना ఆయన है, మనకు తోడే ఉండాలి అని అనుకుంటే वो हमारे संग रहना चाहते ఈ हैं లోక तो, సంబంధమైన వాటన్నిటి మీద మన మనసు విరిగిపోవాలి. और इस सांसारिक चीजों के ऊपर से हमारा दिल टूट जाना चाहिए। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, కొంతకాలం భక్తిగా కనిపిస్తారు, कुछ दिन भक्ति के साथ కొన్ని दिखते రోజులు हैं, ఎంతో భక్తి చేస్తారు. कुछ दिन बहुत भक्ति करते हैं, ఆ తర్వాత మనం గమనిస్తే और कुछ दिन के बाद देखा जाए तो, ఆ భక్తికి సంబంధించినవి ఏవి కూడా వారిలో మనం చూడలేము. और भक्ति संबंधित कुछ भी उनमें नहीं दिखेगा, మరలా వాళ్ళ పూర్వపు స్థితికి వెళ్ళిపోతారు. और फिर से वो अपने पूर्व स्थिति में चले వాళ్ళ जाएंगे, పూర్వపు ఆచార సంబంధమైన వాటిల్లోకి వెళ్ళిపోతారు. और फिर से वो पूर्व के रीति रिवाज में चले जाएंगे। ఎందుకని? क्यों? వాళ్ళ మనస్సు విరిగింది కాదు, क्योंकि उनका मन नहीं टूटा వాళ్ళ है, హృదయం విరిగింది కాదు. उनका हृदय नहीं टूटा है। మనం ఆయా సందర్భాల్లో हम कुछ संदर्भों में ఎవరి మీదైనా మనకు బాధ కలిగితే किसी के ऊपर अगर हमें दुख होने से, ఆ తర్వాత వాళ్ళతో మనం స్నేహం చేయాలనుకున్నా కూడా और उसके बाद अगर हम उनके साथ संगति करना चाहते हैं तो भी మనం ఇష్టపడమండి. हम पसंद नहीं करते हैं। అప్పుడు మనం ఏమంటాం? तब हम क्या बोलते हैं? నా మనసు విరిగిపోయిందండి, मेरा दिल टूट गया నా है, హృదయం విరిగిపోయిందండి, मेरा हृदय टूट गया ఇక है, నేను మరలా వాళ్ళతో కలిసి ఉండలేనండి, मैं फिर से उनके साथ नहीं मिल सकती, వాళ్ళతో చెలిమి చేయలేనండి, उनके साथ मैं नहीं मिल వాళ్ళతో सकती, స్నేహం కుదరదండి. उनके साथ संगति नहीं कर सकती। ఎందుకని? क्यों? किस लिए? నా మనసు విరిగిపోయింది. मेरा मन टूट गया है। మరి పాపం విషయంలో లోకం విషయంలో కూడా మనసు విరిగితేనే और पाप के विषय में और संसार के विषय में भी दिल टूटने से ही ఆయన సమీపంగా ఉంటాడు, तब वो हमारे समीप आएंगे, ఆయన తోడై ఉంటాడు. वो हमारे संग మరి रहेंगे। ఈరోజు మన హృదయం ఎలా ఉంది? और आज के दिन हमारा हृदय ఆయన మనకు कैसा है? సమీపంగా ఉండాలంటే अगर हम चाहते हैं कि वो हमारे समीप रहे, విరిగిన హృదయం గలవారమై ఉండాలి. हम टूटे मन के साथ रहना है। మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा, 145వ కీర్తన 145 भजन 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 18वां वचन में पढ़ता हूँ। తమకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. जितने यहोवा को पुकारते हैं अर्थात जितने उसको सच्चाई से पुकारते हैं उन सबों के वह निकट रहता है। ప్రియులారా, ఈ వాక్యంలో हे प्रियो, इस वचन में నిజముగా మొరపెట్టు వారికట. सच्चाई से पुकारने वाले, నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? सच्चाई से पुकारना मतलब क्या है? మొరపెట్టడం వేరు, पुकारना अलग है నిజముగా మొరపెట్టడం వేరు. और सच्चाई से पुकारना अलग నిజముగా है। మొరపెట్టడం అంటే सच्चाई से पुकारना హృదయ मतलब అంతర్భాగాలలో నుంచి ఆయనను వేడుకోవడం, हृदय के अंतरात्मा से उनकी विनती करना, గుండె లోతుల్లో నుంచి ఆయనతో మొరపెట్టుకోవడం. हृदय की गहराई से उनकी विनती करना। యేసుక్రీస్తు यीशु తన मसीह శిష్యుడికి ఒక ప్రార్థన చూపించాడండి. उनके चेलों को एक प्रार्थना सिखाए, ఆయన ఒక రాయి వేతంత దూరం వెళ్ళి और वो कुछ दूर जाके తన శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు उनके चेले जब देख रहे हैं, ఆయన మోకరించి ప్రార్థన చేశాడండి. वो घुटने टेक कर प्रार्थना किए हैं। ఎలాంటి ప్రార్థన? कैसी प्रार्थना? ఆయన రక్తం చెమట బిందువులాగా నేల మీద పడిందంటండి. और उनका लहू पसीने के जैसे जमीन पर गिरा है। అంటే ఆయన చేసిన ప్రార్థన मतलब उनका जो प्रार्थना ఏదో है ఆచార సంబంధమైన ప్రార్థన కాదండి. रीति रिवाज से वो प्रार्थना नहीं किए, మనం కూడా చేస్తుంటాం కదా. हम भी करते हैं ना। ఉదయాన్నే లేగగానే ఒక చిన్న ప్రార్థన, सवेरे उठते ही एक छोटा प्रार्थना, రాత్రి పడుకోబోయే ముందు ఒక ప్రార్థన, और रात को सोने से पहले एक प्रार्थना, భోజనానికి కూర్చున్నప్పుడు ఒక ప్రార్థన. और खाना खाने से पहले एक प्रार्थना। మనకు బాగా అలవాటైపోయింది. हमें बहुत आदत हो गया है, మనం నిద్రలో కూడా ఒక చిన్న ప్రార్థన చేసేస్తాం. और नींद में भी हम छोटी प्रार्थना कर देते हैं। కానీ అంతరంగంలో నుంచి వచ్చే ప్రార్థన వేరుగా ఉంటుంది. लेकिन अंतरात्मा का प्रार्थना अलग होता है, వేదనతో కూడిన ప్రార్థన వేరుగా ఉంటుందండి. और टूटे मन के साथ किया हुआ प्रार्थना अलग है।
దేవుని సహాయ సహకారాలు కోరుకొని చేసే ప్రార్థన వేరుగా ఉంటుందండి. और परमेश्वर की सहायता सहारा विनती करने की प्रार्थना अलग होती है ఆయన మీదనే ఆనుకొని ఆధారపడి చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. और उनके ऊपर आधारित होकर करने वाली प्रार्थना अलग होती है। ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారట. प्रार्थना करने के लिए दो मनुष्य देवालय में गए हैं వారిలో ఒక అతను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. और उनमें से एक आदमी का प्रार्थना परमेश्वर को पसंद आया। ఎలా చేశాడు ఆ ప్రార్థన? कैसे किया है वो తన प्रार्थना? పాపాలు ఒప్పుకుంటూ, वो अपने पापों का प्रायश्चित करते हुए తన అవిధేయతను గుర్తిస్తూ, और उनके अनाज्ञाकारिता को पहचानते हुए తన బలహీనతను కప్పుకోకుండా और उनकी कमजोरियों को ना ढांपते हुए ఒప్పుకొని చేసిన ప్రార్థన. उसको मान के किया हुआ प्रार्थना। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, ఎలాగా మనం ప్రార్థన చేస్తాం? कैसे हम प्रार्थना कर रहे हैं ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? और किसके समीप वो रहते ఇలాంటి हैं? నిజముగా అంతరంగంలో నుంచి కలిగే ప్రార్థన చేయగలుగుతున్నామా? क्या ऐसी सच्चाई अंतरात्मा से पुकारते हुए क्या हम प्रार्थना कर पा रहे వినయ हैं? విధేయతలతో మనం చేయగలుగుతున్నామా? और विनम्रता के साथ और आज्ञाकारिता के साथ क्या हम प्रार्थना कर पा रहे हैं? ఎవరైతే ఆ రీతిగా నిజముగా మొరపెట్టుకోగలుగుతారో और जो कोई सच्चाई से परमेश्वर को पुकार सकते हैं, నిశ్చయముగా వారికి ఆయన సమీపంగా ఉంటాడండి. निश्चय परमेश्वर उनके समीप रहते हैं, వారి మనవి ఆలకిస్తాడు, उनकी विनती सुनते हैं, ప్రార్థనకు జవాబిస్తాడు, उनकी प्रार्थना का उत्तर देते వారి हैं, కన్నీళ్లను తుడుస్తాడు, उनके आंसुओं को पहुंचते వారి हैं బ్రతుకులు అద్భుతం చేస్తాడు. और उनके जीवन में अद्भुत काम करते ఒక हैं। నూతన అధ్యాయాన్ని వాళ్ళ జీవితంలో ప్రారంభిస్తాడు. नया जीवन उनके जीवन में शुरुआत करते हैं। వారు నిజముగా మొరపెట్టారు గనుక. वो सच्चाई से पुकारे हैं इसीलिए। మరి మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయనా? और एक बात मैं आपको याद दिलाऊंगा, 16వ కీర్తన 16वां भजन 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 8वां पद में पढ़ता हूँ। సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. मैंने यहोवा को निरंतर अपने सम्मुख रखा है, इसलिए कि वह मेरे दाहिने हाथ रहता है, मैं कभी ना डगमगाऊंगा। ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. वो मेरे दाहिने ओर है। ఎక్కడో కొండ మీద, గుట్ట మీద, చెట్టు మీద, పుట్ట మీద ఉన్నాడు. कहीं चट्टान पर्वत या कहीं पेड़ के ऊपर है। అక్కడికి వెళ్ళి నేను ఆయన కలవాలని కాదండి, वहां जाके मुझे उनसे मिलना है करके नहीं, అక్కడికి వెళ్ళి నేను ఆయనకు మొరపెట్టుకోవాలని కాదండి. वहां जाके उनको पुकारने की जरूरत नहीं ఈ है। భక్తుని యొక్క అనుభవం ఏంటంటే ये भक्त का अनुभव क्या है? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. वो मेरे दाहिने हाथ है। ప్రియమైన దేవుని బిడ్డలారా, हे मेरे प्रिय भाई, మనకు దేవునికి ఎంత ఎడముందో ఏనాడైనా వివేచించామా? हमको और परमेश्वर के बीच में कितना फासला है, कभी हम सोचे हैं మనకు क्या? దేవునికి ఎంత ఎడబాటు కలిగిపోయిందో ఏనాడైనా వివేచించామా? हमको और परमेश्वर के बीच में कितना फासला पड़ गया, कभी हम सोचे हैं क्या? మరి ఈ రోజున ఈ వాక్యం చేత సరిచేయబడదామా? और आज के दिन इस वचन के द्वारा क्या हम अपने आप को सुधारेंगे? ఎందుకు ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు? क्यों वो हमारे दाहिने ओर है? సదాకాలము నేను ఆయన యందు గురి నిలుపుచున్నాను గనుక. क्योंकि निरंतर मैं उनके सम्मुख रहा हूँ इसीलिए। అంటే ఎవరైతే ఆయన యందు గురి నిలుపుతారో, जो कोई उनको अपना मंजिल बनाते हैं, మనస్సును నిలుపుతారో, जो कोई उन पे अपना मन टिकाते हैं, హృదయాన్ని త్రిప్పుకుంటారో, जो कोई अपने मन को उनकी ओर घुमाते हैं, వారికి ఆయన సమీపంగా ఉంటారు. उनके समीप परमेश्वर रहते हैं। మరి మన గురి దేని మీద? हमारा मकसद क्या है? కొంతమందికి ఆస్తి మీద, कुछ लोगों को जायदाद के ऊपर, కొంతమందికి పదవుల మీద, कुछ लोगों को पदवी के ऊपर, కొంతమందికి కులగోత్రాల మీద, और कुछ लोगों को बिरादरी के ऊपर। ఇలాగ అనేక విధాలుగా వాళ్ళ యొక్క మనస్సు చెదిరిపోయి ఉంటుందండి. ऐसे बहुत रीतियों से उनका मन बिखरा हुआ है వాటి కొరకే అహర్నిశలు శ్రమ పడుతుంటారండి. और उसी के लिए वो दिन रात मेहनत करते रहते हैं। మరి అలాంటి వారికి ఆయన సమీపంగా ఎందుకుంటాడు? और ऐसे लोगों के समीप वो क्यों रहेंगे? ఎవరైతే जो कोई ఆయన మీద గురి నిలుపుతారో, उनके ऊपर दृष्टि रखता है, చావైనా రేవైనా ఆయన మీదే గురి నిలుపుతారు. और मृत्यु और जीवन हो उन्हीं के ऊपर वो अपना दृष्टि टिकाते हैं। మీకు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనే వాళ్ళ చరిత్ర తెలుసు కదా? आपको शद्रक मेशक अबेदनगो का इतिहास मालूम है ना? వాళ్ళకి ఎదురైన సమస్యలలో उनकी समस्याओं में వాళ్ళు కదిలిపోలేదండి, वो डगमगाए नहीं, వాళ్ళు చలించిపోలేదండి, वो डगमगाए వాళ్ళు नहीं, కృంగిపోలేదండి. और वे टूट नहीं गए। ఎందుకని? क्यों?
వాళ్ళు దేవుని మీద గురి నిలిపారు. क्योंकि उनकी दृष्टि परमेश्वर के ऊपर थी। ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి वो धधकते हुए आग की भट्टी में మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. परमेश्वर हमको छुड़ाएगा। చూసారండి ఎంత నిశ్చయంగా మాట్లాడుతున్నారు. देखिए वो कितने निश्चय से बात कर रहे हैं। ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి ये धधकते हुए आग की भट्टी में మా से దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. मेरा परमेश्वर मेरा उद्धार करेगा। లేదా नहीं तो ఈ అగ్నిగుండములో మేము చనిపోవడము ఆయన చిత్తమే అయితే अगर इस आग में अगर हमारा मरना ही निश्चय है, మేము చావడానికని సిద్ధంగా ఉన్నాం, కానీ हम मरने के लिए भी तैयार है, మేము మా దేవునికి విరోధమైన కార్యం చేయము. हम लोग परमेश्वर के विरोध कोई काम नहीं करेंगे। ప్రియులారా, हे प्रियो, వారిని అగ్నిగుండంలో వేస్తే उनको आग की भट्टी में डालने से ఆ అగ్నిగుండములో వాళ్ళతో కూడా వాళ్ళ దేవుడు నిలిచి ఉన్నాడండి. और उस आग के कुंड में उनके साथ परमेश्वर भी उनके साथ था। ఆ అగ్నిగుండములో వాళ్ళతో కూడా దేవుడు సంచరిస్తున్నాడండి. आग की भट्टी में परमेश्वर भी उनके साथ संचार कर रहे थे రాజు హవాక్కయ్యాడు. और राजा भी चौंक गए। ముగ్గురుని వేశారు కదా, मैं 3 लोगों को डाला हूँ మరి ఆ ना, నాలుగో వ్యక్తి ఎవరు? वो चौथा व्यक्ति कौन है? వాళ్ళకి సమీపముగా ఉండు దేవుడు, उनके समीप रहने वाले परमेश्वर, కుడి పార్శ్వమందు నిలిచే దేవుడు. उनके दाहिनी ओर रहने वाले परमेश्वर। అంటే అగ్నిగుండంలో కూడా నిలిచుంటాడా? वो आग के भट्टी में भी हमारे साथ నడి रहेंगे क्या? సముద్రంలో కూడా నిలిచుంటాడా? और बीच समुद्र में भी हमारे साथ సింహాల रहेंगे? బోనులో కూడా నిలిచుంటాడా? सिंहों के मान में भी हमारे साथ रहेंगे क्या? శ్రమల శోధనలలోనైనా నిలిచుంటాడా? और क्लेश में भी हमारे साथ रहेंगे क्या? ఏ చోటైనా ఏ అనుభవమైనా ఆయన తన యందు గురి నిలిపిన వారితో కూడా నిలిచుంటాడు. कोई भी स्थान क्यों ना हो, कोई भी अनुभव क्यों ना हो, जो उनके ऊपर दृष्टि करते हैं उनके साथ वो रहते हैं। ప్రేమని సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మరి మీరు మీ గురి దేని మీద నిలిపి ఉన్నారు? तो आप अपनी दृष्टि कहाँ रखे మీ हैं? ఏకాగ్రత దేని మీద ఉంది? आपकी एकाग्रता कहाँ पे है? మరి ఈరోజు పరీక్షించుకుంటే, और आज के दिन अगर परीक्षा करेंगे तो ఇప్పటికైనా మీ హృదయం ఆయన వైపు త్రిప్పుకుంటే, अभी भी अगर आपका हृदय परमेश्वर की ओर मोड़ेंगे तो, ఆయన యందు మీ గురి నిలపగలిగితే अगर आपकी दृष्टि परमेश्वर के ऊपर ठहरेगा तो నిశ్చయముగా ఆయన మీకు సమీపంగా ఉంటాడు. निश्चय परमेश्वर आपके समीप మూడు रहेंगे। విషయాలను మీతో చెప్తూ मैं వచ్చాను. 3 विषय आपको बताया हूँ। ఎవరికి ఆయన సమీపముగా ఉంటాడు? किसके समीप वो रहते हैं? హృదయము విరిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. जिसका मन टूटा है उनके समीप वो रहते हैं, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా और ఉంటాడు. सच्चाई से पुकारने वालों के समीप वो रहते हैं, సదాకాలం ఆయన యందు గురి నిలుపు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. और निरंतर उनके ऊपर दृष्टि रखने वालों के समीप वो रहते ఆ हैं। రీతిగా నిర్ణయించుకుందామా? ऐसे हम निर्णय लेंगे, ప్రార్థిద్దామా? प्रार्थना करेंगे, తలల వంచి కళ్ళు మూయండి. सिर झुका के आंख बंद करिए। జీవాధిపతి అయిన ప్రభువా మీకు స్తోత్రం. हे जीवाधिपति परमेश्वर, आपकी నాయన स्तुति మీరు हो। సమీపముగా ఉండు దేవుడవు. परमेश्वर आप समीप रहने वाले परमेश्वर है। ఎప్పుడు ఎక్కడ కూడా మీరు మాకు దూరాన ఉండే దేవుడవు కాదు నాయన. कभी भी कहीं भी हमसे आप दूर रहने वाले परमेश्वर नहीं है। అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. इसके लिए हम आपकी महिमा करते हैं। విరిగిన హృదయం గల వారికి, टूटे मन वालों के, నిజముగా మొరపెట్టు వానికి, सच्चाई से पुकारने वालों నీ के, యందు గురి నిలుపు వానికి और जो आपके ऊपर दृष्टि टिकाते हैं సమీపముగా ఉండు దేవుడవు. उनके लिए आप समीप रहने वाले ఇదిగో ఈ परमेश्वर మాటలు हैं। వింటూ ये बात सुनते हुए ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటున్నారో, जो पश्चाताप के साथ प्रार्थना कर रहे ఎవరైతే हैं, విరిగిన హృదయం గలవారై నీ సన్నిధికి వస్తున్నారో, जो कोई टूटे मन के साथ आपकी संगति में आ रहे हैं, ఎవరైతే నిజముగా అంతరంగములో నుంచి వేదనతో ప్రార్థిస్తున్నారో, और जो कोई अपने अंतरात्मा में दुख के साथ वो विनती कर रहे हैं, ఎవరైతే మీ మీద గురి నిలపాలని కోరికతో ప్రార్థిస్తున్నారో, और जो कोई आपके ऊपर दृष्टि टिकाने की कामना करते हुए प्रार्थना कर रहे हैं, వారికి మీరు సమీపమై उनके समीप आप होके వారిని దీవించి ఆశీర్వదించమని, उनको बहुतायत से आशीष देने వారి के लिए హృదయాభిలాషను నెరవేర్చమని और उन कामना को पूरी करिए। యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करता हूँ आमेन। पिता, आमेन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. प्रभु आपको आशीष दे, ఆమేన్. आमेन। हर सोमवार या अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।